హలో ఆల్, వెల్కమ్ టు నవ్యాని వ్లాగ్స్. ఈరోజు పెద్ద వ్లాగ్ ఇదే. 29కి యాదగిరిగుట్ట వెళ్ళాము. ఆ రోజు తీసిన వ్లాగు ఈరోజు పెడుతున్నా. మంచిగా ప్రశాంతంగా వెళ్ళాము. అటు ఇటు కొండలు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత లొకేషన్కి వచ్చేసాం. అక్కడ వెళ్ళే దారి అనుకొని వాళ్ళు ముందుకెళ్ళిపోయారు, కానీ అక్కడ కాదు, కొంచెం యువతలకే ఉంది దారి. అక్కడ ఎందుకో అట్లా పెట్టేశారు వెళ్ళకుండా. మంచిగా లోపలికి వెళ్తే చెట్లు, గోవిందనామాలతో చిన్న స్తంభాలు, లైటింగు. నైట్ వెళ్తే ఇంకా భలే ఉంటుందేమో లొకేషన్ చూడడానికి. చెట్లు అయితే మంచి గ్రీన్గా భలేగా ఉన్నాయి. కాస్త ముందుకు వెళ్తూ ఉంటే అటు ఇటు కొండలు ఉన్నాయి, అటు సైడు ఇటు సైడు. చెట్లు మాత్రం వీడియోలో బాగున్నాయి, బయట నుంచి బాగున్నాయి చూడడానికి. కాసేపు ముందుకెళ్తే చిన్న గోడ మీద చిన్న మంత్రాలు టైపు అట్లా రాసున్నారు. మంచిగా చదువుకునే వాళ్ళు ఇంట్రెస్ట్గా ఉంటే వాళ్ళు చదువుకుంటే వెళ్ళిపోవచ్చు. ఇంకాస్త ముందుకెళ్ళిన తర్వాత ఆ 2 కిలోమీటర్స్ నుంచే మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి. ఫొటోస్ వీడియోస్కి ఇంకా బాగుండిద్ది. చిన్న చెరువు వచ్చేసింది కాస్త ముందుకెళ్ళిన తర్వాత. అక్కడ కూర్చోడానికి బల్లలు ఉన్నాయి. ఫొటోస్కి మంచి లొకేషన్ కూడా. మంచిగా చెట్లు ఒకే లైన్లో ఉన్నాయి, పూల చెట్లు. బాగా అనిపించింది మార్నింగ్ టైంలో. నైట్లో అయితే గందరగోళంగా ఉండొచ్చు. ఆ పక్కనే చిన్న శిల్పారామం ఉంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే రిటర్న్లో వచ్చేటప్పుడు వెళ్ళొచ్చు. మేము వెళ్ళే టైంకి అయితే అసలు ఓపెనింగే లేదు దానికి. కాసేపు అక్కడ మంచిగా ఫొటోస్ దిగి కాసేపు కూర్చొని కొంచెం ఎండ వచ్చింది, ఇంక మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. వెళ్తూ ఉంటే అక్కడి నుంచి గుడి చిన్నగా కనిపిస్తూ ఉంటే ముందుకెళ్ళే కొద్దీ మంచిగా అనిపించింది. అక్కడ ఒక కొండ మీద పెద్ద గోవిందనామంతో రాసున్నారు, అది బాగా కనిపిస్తుంది దూరం నుంచి. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత షాపులు ఉన్నాయి, టిఫిన్ షాప్స్, బొమ్మల షాప్స్, హోటల్ రూమ్స్ కూడా ఉండేలాగా ఉన్నాయి. లంచ్కి సంబంధించినవి అయితే బాగున్నాయి ఫుల్గా. పిల్లలు ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా అక్కడ దిగాల్సిందే బొమ్మల కోసం. కొంచెం ముందుకెళ్తే కొబ్బరికాయలు, పువ్వులు అన్నీ అక్కడి నుంచే స్టార్ట్ అయిపోయి ఉన్నాయి. మాలలు అయితే ఇక్కడి నుంచే తీసుకెళ్ళే వాళ్ళు ఉంటే. అక్కడికి వెళ్ళి తర్వాత మాలలు లేవు, ఓన్లీ పువ్వులే. ముందుకు వచ్చేసాం. పార్కింగ్ చేసుకొని పైకి వెళ్ళాలి. పైకి వెళ్ళడానికి ఎంట్రీ లేదంట బైకులకి, కార్లకి. కానీ ఎందుకో పైన మేము వెళ్ళినప్పుడు బైక్స్ కొన్ని ఉన్నాయి, క్యాబ్లు అనుకుంటా పైన తిరుగుతున్నాయి. ఇంకా పార్క్ చేసేసి దర్శనానికి వెళ్ళడానికి రెడీ అయిపోయాం. వెళ్ళి కొబ్బరికాయ తీసుకొని 100 రూపీస్ కొబ్బరికాయ కొట్టేసి స్టార్ట్ అయిపోయాం. కొబ్బరికాయ కొట్టేసి అక్కడి నుంచి కంటిన్యూ అయిపోవాలి. ఇంకా మెట్లు ఎక్కుతుంటే అలుపు వస్తుంది. వెళ్ళేటప్పుడేమో మెట్లు చల్లగా ఉన్నాయా, వచ్చేటప్పుడు ఎండ కాసింది కదా, మంచిగా బాగా వేడిగా కాళ్ళు కాలిపోయాయి. అక్కడ కొంచెంసేపు నడిచిన తర్వాత సింహద్వారం అనుకుంటుంది. కాసేపు పైకి వెళ్ళిన తర్వాత అది దాటి ఫొటోస్ ఫ్రేమ్స్ అమ్ముతున్నారు. లక్ష్మీనరసింహస్వామి పూజ సామాను ఉన్నాయి కొన్ని. కొంచెం లొకేషన్ చూపిస్తున్నా పైనుంచి, భలేగా అనిపించింది. పైకి కొండలకి ఎక్కి చిన్న చిన్నగా ఉన్నాయి అక్కడ ఇల్లులు, కంపెనీస్ అవన్నీ ఉంటాయి కదా. కొంచెం ముందుకెళ్ళినాక చిన్న హాల్ లాగా ఉంది. కొంతమంది ఎవరైనా రెస్ట్ తీసుకునే వాళ్ళు ఉంటే అక్కడ తీసుకొని వెళ్ళిపోవచ్చు. మంచిగా వాటర్ సదుపాయం కూడా ఉంది, ఫ్రీగా మంచినీటి సదుపాయం. అది కొంచెం పైకి ఎక్కిన తర్వాత ఇంకా లోపలికి వెళ్ళిపోదాం. మేము అటు నుంచి రావాల్సింది ఇటు నుంచి వచ్చాం, మీరు అటు నుంచి వెళ్ళండి. ఆ షాపులు అవన్నీ ఉన్నాయి కదా అటు. వేరే వాళ్ళు వెళ్తుంటే మేము వాళ్ళ వెనక్కిడితో వచ్చేసాము. అంటే ఫస్ట్ టైం కదా వెళ్ళడం. అక్కడ అవి రాసున్నాయి వెళ్ళడానికి. అక్కడి నుంచి అయితేనేమో మీరు అలాగే వెళ్ళిపోతారు, ఇటు నుంచి వచ్చేస్తేనేమో ఈ టెంపుల్ సైడ్కి వచ్చేస్తారు, ఆంజనేయ స్వామి టెంపుల్కి.
గుళ్ళోకి వెళ్ళిపోయాము. అక్కడ కూడా టెంకాయలు కొడుతున్నారు కొంతమంది. అక్కడ కొట్టే పని అయితే మీరు 3 తీసుకోండి, లేకపోతే 2 సరిపోతాయి. అక్కడి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత నల్లయి దారాలు, అవి దిష్టికి కడతాం కదా, అవి మ్యాంగోస్, జామకాయలు అన్నీ వరుసగా పెట్టున్నారు అక్కడ. కొంచెం పైకి అయిన తర్వాత అదిగో బస్సులు, క్యాబ్లు అన్నీ వస్తున్నాయి పైకి, కొండ మీదకి. అక్కడి నుంచి ఫోన్లు తీసుకెళ్ళడానికి లేదు, ఫోన్లు అక్కడే పెట్టేసి వెళ్ళాలి. చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే బస్సులో అట్లాగా హెల్ప్ అవుతాయి. దర్శనం చేసుకొని వచ్చేసాము. ఇప్పుడు ప్రసాదం కౌంటర్ దగ్గరికి వెళ్ళిపోయాము. పులిహార, లడ్డు తీసుకొని ఒక దగ్గర కూర్చున్నాం. అదంతా లొకేషన్ చూపిస్తున్నా మీకు. అదంతా ఒక రౌండ్ వేసిన తర్వాత ఇక్కడ ఒక చిన్న మండపం లాగుంది. ఆ మండపంకి ఎదురుగా పందిరి వేశారు. ఆ పందిరి మీద ఆ దగ్గర కూర్చొని దాని కింద అందరూ ప్రసాదాలు తింటున్నారు. మేము కూడా ఓపెన్ చేసేసి తినేసి మళ్ళీ ఒకసారి లొకేషన్ మొత్తం ఒక రౌండ్ వేస్తున్నాము. అదంతా చూపించి ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చేసాము. బ్యాక్ వచ్చి మళ్ళీ పైకి వెళ్ళాము. అందుకే అది ఇంకా పైకి వచ్చిన తర్వాత ఆ లొకేషన్ మొత్తం చూస్తున్నా. మెట్లు ఇందాక వేరే మెట్లు ఎక్కాము, ఇప్పుడు వేరే మెట్లు అనుకుంటా. అక్కడ రాగి రింగులు అవి అమ్ముతున్నారు ఎక్కువ, చాలా వరకు. అక్కడ గుడికి ఇంకో సైడు దారి అనుకుంటా. ఇది గోల్డ్ కలర్ డోర్స్ ఉన్నాయి. అక్కడ కూడా ఫొటోస్ దిగుతున్నారు. అది చాలా వరకు అక్కడ ఊరకు తిరిగే వాళ్ళకంటే ఫొటోస్ దిగి వీడియోస్ చేసేటోళ్ళే ఎక్కువ ఉన్నారు. కొంచెం ముందుకెళ్తే గోవిందనామంతో పెద్ద స్తంభం లాగుంది. నైట్ అయితే అది లైటింగ్ ఉంటుంది అనుకుంటాను. బాగుంది చూడ్డానికి. ఇంకా మొత్తం రౌండ్ వేసాము. అక్కడ ఫొటోస్ దిగి ఒక దగ్గర గుడి నుంచి లోపల నుంచి బయటికి రాగానే ఒక పల్లకలాగా ఉండిద్ది, అక్కడ కూర్చున్నాం మేము. అక్కడ ప్రచారం శాఖ కూడా ఉంది. ఎవరైనా తప్పిపోతే అక్కడ చెప్పేస్తే సెట్. అక్కడ ఫొటోస్ దిగేసి కాసేపు కూర్చొని వచ్చేసాం అంతే. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అక్కడి నుంచి సురేంద్రపురి.